ఈనాటి సమావేశం ముఖ్య ఎజెండా బీసీ రాజ్యాధికార సాధనలో తీన్మార్ మల్లన్న టీం మొత్తం కూడా బీసీల కొరకు పనిచేయడానికి మర్జీ అవుతున్న సందర్భంగా వారికి శిరస్సు వంచి ఆ కమిటీ మొత్తానికి జిల్లాలలో ఉన్న నగరాలలో ఉన్న గ్రామాలలో ఉన్న టీము సభ్యులందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ చెప్తూ ఈనాడు ఈ సమావేశ మందిరంలో కూర్చున్నటువంటి ప్రముఖులందరూ కూడా మరొకసారి బీసీల ఉద్యమాన్ని మనం ఏ విధంగా తీసుకుపోవాలి, ఎలా తీసుకుపోవాలనే దాని మీద చర్చిస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మన శత్రువులు ఇప్పటివరకు నేను మాట్లాడే వాళ్ళందరూ మాటలు విన్నాను. మన శత్రువులు అగ్రకులాలు కాదండి, కేవలం రెడ్డి, కమ్మ, వెలమ. మన రాజ్యాన్ని, మన హక్కుల్ని, మన సీట్లను దోసుకున్నది, మన సంపదను దోసుకున్నది ఈ మూడు కులాలే. కాబట్టి మన యుద్ధం ఈ మూడు కులాల మీదనే ఉండాలని నేను కోరుకుంటున్నా. దయచేసి ఇందాక ఒక మిత్రుడు మాట్లాడాడు, వైశ్య సోదరుడు, ఐఎమ్ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే మన సీట్లు కానీ మన సంపద కానీ, మళ్ళీ పదే పదే చెప్తున్నా, మన సీట్లు కానీ మన సంపద కానీ మన వ్యవస్థలన్నింటిని కూడా దాచుకున్నది వాళ్ళు కాబట్టి, ఆ మూడు కులాలు కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, ఆ మూడు కులాలని మట్టి కల్పిస్తారని ఇక్కడికి వచ్చిన బీసీ సోదరులందరికీ కూడా మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి బీసీ సమాజ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై బీసీ, జై పూలే. థ్యాంక్ యూ అన్న.